అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే రమ్య. ఈరోజు అందరి దృష్టి కర్ణాటక ధర్మస్థలి వైపు ఉంది. ధర్మస్థలి లాంటి పుణ్యక్షేత్రం ఈరోజు వివాదాల్లో చిక్కుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఏమో వందల మంది ఆడపిల్లల్ని అక్కడ అత్యాచారాలు చేసి చంపి పూడ్చిపెట్టారు అనే వర్షన్ వినిపిస్తుంది. మరోవైపు ఇదంతా అబద్ధం, హిందూ ధర్మాన్ని అంటే ధర్మస్థలి మీద మాయని మచ్చ తీసుకొస్తున్నారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. సో ధర్మస్థలిలో ఏం జరిగిందంటారు? ఏ వర్షన్లో నిజముంది అని తేలాలన్నప్పటికీ కూడా కర్ణాటకలో ప్రజలందరూ నమ్మే ప్రముఖ మంజునాథ ఆలయం ఉన్నటువంటి దివ్యక్షేత్రం ధర్మస్థలిలో ఏం జరిగింది అన్న విషయం ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ప్రజల ముందు వాస్తవాలు ఉంచాలి. ఇప్పుడు కంప్లైంట్ చేసిన వ్యక్తి అసలు ఆ టెంపుల్కి సంబంధం లేనివాడు, అనామకుడు, అభాగ్యుడు అయి ఉంటే వేరు. కానీ అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి, అందులోనూ 20 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వ్యక్తి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేసినోడు కాదు, ఒక 20 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసిన వ్యక్తి ఒక 10 సంవత్సరాలు కూడా కనపడకుండా పోయి కుటుంబంతో సహా 10 సంవత్సరాల తర్వాత వచ్చి నాకు గిల్టీ ఫీలింగ్ ఏర్పడింది, నాకు జరగకుండా జరుగుతున్నాయి, నాకు పాపం జరిగిద్ది, ఆ గిల్టీని పోగొట్టుకునే దానికోసం నేను ఈరోజు వాస్తవాలు చెప్తున్నాను, ఇక్కడ దాదాపు కొన్ని వందల శవాలు నేను పాతిపెట్టాను, ఇక్కడ చాలామంది అమ్మాయిలను స్కూల్ పిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ళ వరకు అనేక మందిని అత్యాచారాలు చేసి చంపేసి పాతి పెట్టమని నాకు ఆర్డర్స్ చేసేవాళ్ళు. వాళ్ళు దేవస్థానంలో ప్రధానమైనటువంటి అధికారులు కావటం వల్ల, అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళదే కావటం వల్ల, వాళ్ళు నాకు జీతాలు ఇచ్చేవాళ్ళు కావటం వల్ల నేను వాళ్ళని ప్రశ్నించలేకపోయాను. 1-2 సందర్భాల్లో ప్రశ్నించినప్పుడు కూడా చంపేస్తాం అని వాళ్ళు బెదిరించారు. నా కళ్ళ ముందే వాళ్ళు చంపేస్తుంది కనపడ్డ తర్వాత నన్ను కూడా నా కుటుంబాన్ని కూడా చంపేస్తానని బెదిరించడం వల్ల నేను భయపడ్డాను. లోకల్ పోలీసులు కూడా వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నారు అన్న విషయం అర్థమైన తర్వాత నేను నోరు మూసుకొని వాళ్ళు చెప్పింది చేశాను. కానీ ఎప్పుడైతే నా ఇంటో నా కోడల మీద కూడా అత్యాచారం జరిగిందో అప్పుడు నేను భయపడి నా కుటుంబం సహా ఈ ఊరు నుంచి పారిపోయాను అని అతను చెప్తున్నటువంటి వివరాలు. సరే, అతని పేరు బయటికి రాలేదు కానీ సమెక్స్ అనుకుందాం, ఎందుకంటే విక్టిమ్గా ఉన్న వ్యక్తి వివరాలు బయటకు వస్తే అతని ప్రాణానికి కూడా ముప్పు కాబట్టి పోలీసులు ఇంతవరకు అతనికి సంబంధించిన సమాచారాన్ని బయట సమాజంలో పెట్టలేదు. కానీ వివరాలు మాత్రం వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2003లో అనన్య భట్ అనేటువంటి కస్తూరిబా పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక వ్యక్తి, ఒక అమ్మాయి, వాళ్ళ స్కూలు ఏదో విజిటింగ్ ప్రోగ్రామ్, విహారయాత్ర, అందులో భాగంగా ఈ ధర్మస్థలికి వచ్చారంట. దేవుని దర్శించుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో మేము షాపింగ్కి వెళ్తామని చెప్తే, కానీ నేను టెంపుల్లోనే ఉంటానని ఈ అమ్మాయి అన్నదంట. అదే చివరి చూపు ఫ్రెండ్స్కి ఆ అమ్మాయిని చుట్టం. ఆ అమ్మాయి తర్వాత కనపడలేదట అనన్య భట్. తర్వాత స్కూల్ యాజమాన్యం వాళ్ళ మదర్కి ఫోన్ చేసి చెప్పింది ఒక 3 రోజుల తర్వాత, 3 రోజుల నుంచి మీ అమ్మాయి కనపడట్లేదు అని చెప్పేసి. వాళ్ళ మదరు ఈ కోల్కత్తాలో స్టెనోగ్రాఫర్గా సిబిఐలో పనిచేస్తారంట. సుజాత భట్ ఆమె పేరు. అయితే ఆవిడ స్కూల్కి వచ్చి ఎంక్వైరీ చేస్తే, అదే వాళ్ళ మదర్కి రేష్మా అనేటువంటి ఈ అనన్య భట్ ఫ్రెండ్ చెప్పిందంట, మేము ధర్మస్థలి టెంపుల్కి పోయినప్పటి నుంచి మీ అమ్మాయి కానరాట్లేదు, అక్కడే మిస్ అయింది అని చెప్పేసి. ఫస్ట్ మిస్సింగ్ అనుకున్నారు, ఎవరన్నా కిడ్నాప్ చేశారనుకున్నారు. తర్వాత ఈ అమ్మాయి లవ్ అఫేర్తో ఎవరితో పోయింది అనుకున్నారు. ఈ మదర్ బై పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయంట, మీ అమ్మాయి ఎవరితోనో పోయి ఉంటుందని చెప్పేసి. తర్వాత అలా ఎలా పోద్ది, మా అమ్మాయి అలాంటిది కాదు అని చెప్పేసి ఈ అమ్మాయి ఫైట్ చేస్తున్నందుకు గాను ఒక 3 నెలల తర్వాత ఈమెను కిడ్నాప్ చేసి కొట్టి చంపే ప్రయత్నం చేశారంట. కానీ ఈమె హాస్పిటల్ పాలైంది, చావలేదు. కళ్ళు తెరిచిన తర్వాత కూడా కూతురు కోసం ఫైట్ చేస్తూనే ఉంది. ఎప్పుడైతే ఈ కంప్లైంట్ ఇప్పుడు కొత్తగా నమోదైందో, ఆ టెంపుల్లోనే పారిశుధ్య కార్మికుడిగా పనిచేసినటువంటి వ్యక్తి నేనే 100 కొద్ది శవాల్ని పూడ్చిపెట్టాను అన్న విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఈ మదర్ కూడా బయటకు వచ్చి మళ్ళీ లీగల్ టీంతో కలిసి ఫైట్ చేస్తూ ఉంది. నా కూతురు అస్థికలైన దొరికితే పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేసుకుంటాను అని చెప్పేసి ఆమె ఫైట్ చేస్తూ ఉంది. అంటే అనన్య భట్ ఒకటి, తర్వాత ఇంకొక అమ్మాయికి సంబంధించి కూడా, అమ్మాయి పేరేంటి, సౌజన్యకి సంబంధించి కూడా ఇంకో కథ వైరల్ అవుతా ఉంది. అనన్య భట్, సౌజన్య మనకు తెలిసిన పేర్లు ఇవి, బయటికి రాని పేర్లు, తెలవని పేర్లు. ఆ ధర్మస్థలి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది అమ్మాయిలు చివరికి భిక్షాటం చేసుకునేటువంటి మహిళలను కూడా వదలలేదండి వీళ్ళు. అత్యంత దారుణంగా, పాశవికంగా. ఆ పారిశుధ్య కార్మికుడు
చెప్తున్నటువంటి బయటకు వస్తున్నటువంటి వివరాల ప్రకారం అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది ధర్మస్థలి అనేది చెడు జరిగినప్పుడు నిద్ర చేస్తా ఉంటారు. అంటే జన సంచారం ఎప్పుడు ఉండే గుడి కదా, అక్కడ ఇలాంటివి ఎలా జరుగుతాయి అనేది కొంతమంది వర్షన్. ఒక విషయం ఏంటంటే ఇది 1993 నుంచి 2013 మధ్య జరిగి ఉండొచ్చు. ఒక 20 సంవత్సరాలు అది చెప్తున్నారు. ఓకే, 20 సంవత్సరాల కాలంలో సోషల్ మీడియా పెద్దగా యాక్టివ్గా లేని రోజులు అవి. సీసీ కెమెరా ఫుటేజులు పెద్ద ఎత్తున టెంపుల్స్లో లేని రోజులు అవి. జనం చూస్తే చూసినట్టు, చూడకపోతే చూడనట్టు. సో ఎవిడెన్స్ కలెక్షన్కి ఇప్పుడంటే కొంత ఈజీ అయిపోయింది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. ప్రతి చోట సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి. సో ప్రతి దాన్ని వైరల్ చేయడానికి సోషల్ మీడియా ఉంటుంది. రైట్. ఈ సోషల్ మీడియా కూడా ఈ మధ్య యాక్టివేట్ అయిందే కదా, 2015 తర్వాత యాక్టివేట్ అయింది. ఆఫ్టర్ కోవిడ్. అవును, ఆఫ్టర్ కోవిడ్ బాగా యాక్టివేట్ అయింది. 2015 తర్వాత బాగా సోషల్ మీడియా వచ్చింది. కానీ అంతకు ముందు జరిగిన సంఘటనవి అప్పుడు పెద్ద ఛానల్స్ ఎవరైనా ఉండి చూపించగలిగితే, ఇష్యూని కనిపెట్టగలిగితే, అక్కడ జనం ఆ జరుగుతున్న హత్యలను, అత్యాచారాలను చూడగలిగితే తప్ప ఇది ప్రధానంగా జనం నానుల్లోకి వచ్చిన రోజులు కావవి. ఆ రోజుల్లో జరిగిన సంఘటన కాబట్టి మరి దీని నిజాలు ఇదే నిజం అని చెప్పడానికి కూడా లేదు. ఇంకొక వర్షన్ కూడా ఉంది. సహజంగా నేత్రావతి నది, ఇది ఈ మంజునాథ టెంపుల్కి పక్కన ఉండేటువంటి నది. అది రివర్ ప్రాంతం. ఆ రివర్ ప్రాంతం పరిధిలో ఆ నియర్ బై చనిపోయిన ఎవరినైనా సరే అక్కడే పాతి పెడతారు. కాబట్టి అక్కడ పాతి పెట్టారు కాబట్టి ఆ పాతి పెట్టిన శవాలను చూపించేసి, ఇక్కడ వందల శవాలు ఆటోమేటిక్గా ఉంటాయి కాబట్టి ఆ శవాలను చూపించేసి ఇగో ఇట చంపేసి అత్యాచారం చేసి పాతి పెట్టారు అని చెప్పొచ్చు కదా. ఇది కావాలని హిందూ ధర్మమే జరుగుతున్న దాడి, ఆ టెంపుల్కి ఏదో అపవాద ముద్రని క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రచారం అని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తూ ఉన్నారు. సరే, అదొక వాదన. ఏ వాదనైనా ఎంక్వైరీలో తేరాల్సిందే. ఎందుకో తెలియదు మరి రాష్ట్ర పోలీసులు కొంత నిర్లక్ష్యంగా ఈ కేసులో వ్యవహరిస్తున్నది కనపడుతూ ఉంది. కేంద్రం కూడా రంగంలో దిగలేదు. ఇది చాలా పెద్ద ఇష్యూ. కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాలకి సంబంధించినటువంటి ఇష్యూ, వాళ్ళ రక్షణకి సంబంధించిన ఇష్యూ. ఇది దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతా ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగాలి, వాస్తవానికి కనిపెట్టాలి, ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి. ఒక విషయం కాకపోతే ఏంటంటే ఈ మరి వందల కొద్ది అమ్మాయిల కుటుంబాలు ఉంటాయి కదా, మరి వాళ్ళెంత ఎందుకని బయటకు వచ్చిండరా లేదా వచ్చినా సరే ఈ విషయాలు బయటకు రాలేదా? ఇక చాలా పెద్ద అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిని మిస్సింగ్ కేసు అంటే చిన్న విషయం కాదు. ఆ నియర్ బై కొన్ని వందల మంది అమ్మాయిలు కనుక మిస్ అయ్యారు అంటే అదో పెద్ద రచ్చగా మారుండాలి ఇప్పటికే. మరి ఇతను కంప్లైంట్ ఇస్తే తప్ప ఆ విషయం బయటికి రానంత ఉందా? ఆ పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు సొంత కుటుంబ సభ్యురాలు పోయింది. కొంతమంది ఈ బెదిరించినా భయపడకుండా వస్తారు. సొంత కుటుంబ సభ్యురాలు చనిపోయిన తర్వాత చేతికొచ్చి వచ్చిన అమ్మాయి అత్యాచారం కాబట్టి చనిపోయింది అన్న విషయం అనుమానంకి వచ్చినా, ఏదో మిస్సింగ్ అయిందని అనుమానంకి వచ్చినా ఎవరు బెదిరింపులకి భయపడకుండానే గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మరి ఇన్నాళ్ళు ఏమైపోయారు? ఈ కుటుంబాలు ఏమైపోయినాయి? ఈ కుటుంబాల కంప్లైంట్స్ ఏమైపోయినాయి? కంప్లైంట్స్ పోలీసులు పట్టించుకోకపోతే రోడ్డు మీద గొడవ చేస్తారు కదా. ఇప్పుడు చిన్న చిన్న వాటికే పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని మా అమ్మాయి మిస్సింగ్ అయితే మీరు కనిపెట్టలేకపోయారు, మా అమ్మాయి మీద అత్యాచారం పోలీసులు నిద్రపోతున్నారు అని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలు అంత కలిసి గోల చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అనన్య భట్ అనే అమ్మాయి విషయం తీసుకుంటే, అమ్మాయి ఎక్కడో ఉండేది పుణ్యక్షేత్రం కాబట్టి వచ్చింది విజిట్ చేయడానికి. అలాగే ఎక్కడెక్కడ నుంచో వచ్చిన ఆడపిల్లల్ని ఇలా చేస్తుంటే తెలియదు కదా. అక్కడక్కడ అయితే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు అనన్య భట్ వచ్చింది. ఎలా వచ్చింది? కాలేజీ విహారయాత్రలో భాగంగా వచ్చింది. కాలేజీ విహారయాత్రలో భాగంగా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ధర్మస్థలికి వచ్చే కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తుంది కదా. మీడియాతో మాట్లాడి ఉంటుంది కదా. ఆ రోజుల్లోనే మాట్లాడి గొడవ చేసి ఉంటుంది కదా. ఈ క్రైమ్ వార్తలను నమ్ముకున్న ఛానల్స్ ఖచ్చితంగా దీన్ని హైలైట్ చేసి ఉంటాయి కదా. సరే, ఆ ఒక్క ఇష్యూ అంటే పెద్ద హైలైట్ కాకపోవచ్చు. అలాంటి వాళ్ళు 10 మంది వచ్చి అదే ధర్మస్థలికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి మీడియాతో మాట్లాడుంటే 10 మంది ఇక్కడే మిస్ కావటం ఏంటి అనేటువంటి చర్చ ఆ రోజుల్లోనే వచ్చి ఉన్నారు కదా. అవును, అది ఎందుకని రాలేదంటే నేను 2023 అనన్య భట్ 2003 అంటున్నారు. ఓకే, తర్వాత 10 మంది ఇట్నే గ్యాదర్ అయ్యి ధర్మస్థల్లో 10 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, ఎక్కడి నుంచో టూర్ కోసం వచ్చిన వాళ్ళు అనేది కనుక బయటికి పోతే అది చర్చ అయి ఉండాలిగా, మీడియాలోనన్నా చర్చ అయి ఉండాలిగా. ఏమో చాలా అనుమానాలు ఉన్నాయి. అట్టని అబద్ధం అని చెప్పడానికి లేదు. ఇప్పుడు అక్కడ శవాలను తీస్తే, అదే ఆ పూడ్చిపెట్టిన శవాలని అతను చెప్తున్నాడు కదా, ఆ శవాలను తీస్తే ఆ ఏ ఏజ్డ్ పర్సన్ చనిపోయారు, రెగ్యులర్గా చనిపోయి పార్చిపెట్టడం అంటే అన్ని ఏజ్ వాళ్ళు ఉంటారు. ముసలా ముక్క నుంచి మొదలుపెట్టి చిన్నపిల్లల వరకు ఉండొచ్చు కాక. కానీ ఆ ఒక పర్టికులర్ ఏరియా ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకో, అప్పుడు ఖచ్చితంగా అనుమానించవచ్చు ఈ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఎందుకున్నారు అని. నిజమే, అత్యాచారం చేసి చంపిన మాట వాస్తవమే,
అని ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా చనిపోయినటువంటి శవాలని గుర్తించడం, బాడీని గుర్తించడం, వాటికి దొరికిన అస్థికలు దొరుకుతాయి, బాడీని దొరకవు, ఎందుకంటే చాలా సంవత్సరాలు కాబట్టి బాడీలు దొరకవు, అస్థికలు దొరుకుతాయి. అస్థికలకి DNA టెస్టులు నిర్వహించి ఇప్పుడు ఆ అస్థికలను బట్టి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వాళ్ళ ఏజ్ కూడా గుర్తించవచ్చు. అవును. అంటే ఇప్పుడు ఏది గుర్తిస్తే వాళ్ళు చనిపోయినాటికి ఏ ఏజ్తో చనిపోయి ఉంటారు అన్నది కూడా ఐడెంటిఫై చేయవచ్చు. అవును. కాబట్టి దాన్ని మనం గుర్తించడానికి ఉన్న టెక్నాలజీని వాడుకొని ఏది ఏమైనా ఉన్నంతలో ఫైండింగ్ చేయాలి అని. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్ చేసిన అతనికి నార్కో ఎనాలిసిస్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్ కూడా పెట్టాలి అని చెప్పేసి పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తాం. సరే, అది న్యాయస్థానం అనుమతిస్తేనే పెడతారు, న్యాయస్థానం అనుమతి ఇవ్వాలి. కానీ ఏది ఏమైనా సరే ఇప్పటి వరకైతే శవాలు అంటే ఎవరైతే పూడ్చిపెట్టినటువంటి బాడీలు అంటున్నారో వాటిని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే పోలీసులు చెప్తున్న సమాధానం కొంచెం సిల్లీగా ఉంది. ఆ బాడీని కనుక గుర్తించిన మరుక్షణం ఈ చెప్పిన కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి పారిపోతాడు. పారిపోకుండా మీరు ఏం చేయగలుగుతారో అది చేయండి తప్ప అతను పారిపోతాడని చెప్పేసి మీరు బాడీని గుర్తించరా? అతని కంప్లైంట్ ముందుకు తీసుకెళ్ళరా? అవైతే పారిపోతాడు అని కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకొని అతను మీ ఆధీనంలో పెట్టుకొని ఆ బాడీని గుర్తించండి. అలా చేయాలి తప్ప అతను పారిపోతాడు కాబట్టి మేము బాడీని గుర్తించమేంది? నీ కడుగు కంప్లైంట్ వచ్చింది, ఇన్వెస్టిగేషన్ చేయి, అది నిజమో కాదో తేల్చు, ప్రజలకు కొన్ని అనుమానాలను నివృత్తి చేయి. అందులోనూ ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. ఒకటి, దైవం దీంట్లో లింక్ అయి ఉంది. దేవుడిని టెంపుల్ని అడ్డం పెట్టుకుని అక్కడ వచ్చినటువంటి చాలా మందిని ఆగం చేశారు అనేటువంటిది. రెండు, సరే హిందూ మనోభావాలు దైవం అన్నది కూడా పక్కన పెట్టు, సగటు అమ్మాయి జీవితం దీని మీద ఉంది. కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాలని ఆగం చేశారనేటువంటి అపవాదం ఇప్పుడు ఉంది అక్కడ. దీన్ని దాల్చాలి. నేను దైవం హిందుత్వం అనే దానికంటే కూడా అది పక్కన పెట్టేస్తే ఒక అమ్మాయి జీవితం, ఒక అమ్మాయి కాదుగా వందల మంది అమ్మాయిల జీవితం ఆగమైపోయింది అనేటువంటి అపవాదం వచ్చినప్పుడు అది నిజమే కాదో తెలవాలి. ఇదే జరిగితే ఈ సంఘటన ఇక్కడ పారిశుధ్య కార్మికుడు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ వచ్చింది, మరి ఇంకెక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో తెలియకుండా ఏమేమి జరుగుతున్నాయో. ఇప్పుడు ఈ పారిశుధ్య కార్మికుడు బయటికి రాకపోతే, ఈ కంప్లైంట్ ఇవ్వకపోతే ఇక్కడ ఇలా జరిగింది అనేటువంటి చర్చ మన ముందుకు రాదుగా. ఇంకేమేం జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ జరుగుతున్నాయో. కాబట్టి ఇది జరిగింది నిజమా కాదో తెలిస్తే మిగతా చోట జరుగుతున్నాయా లేదా ఒక అంచనాకు వచ్చేవచ్చు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి విషయాలని ఫైండింగ్ చేసి నిజాలని ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఇన్వెస్టిగేషన్ టీమ్స్ మీద ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఒక్క అమ్మాయి మీద ఢిల్లీలో అత్యాచారం జరిగితే దేశం మొత్తం గగ్గోలు పెట్టింది నిర్భయ. హైదరాబాద్లో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేస్తే రాష్ట్రం మొత్తం గగ్గోలు పెట్టింది, ఎన్కౌంటర్ చేసి పడేశారు కేవలం ఒక్క అమ్మాయి మీద. కానీ అక్కడ వస్తున్న అపవాదం ఏంటి? కొన్ని వందల మంది అమ్మాయిని చంపేశారు, చంపేసినటువంటి వాళ్ళని పూడ్చిపెట్టేశారు. చివరిగా తన కుటుంబంలో ఉన్నటువంటి తన కోడల మీద అత్యాచారం జరిగినప్పుడు 2013లో ఇక భయపడి అతను 2014లో కర్ణాటక రాష్ట్రం నుంచి పారిపోయాడు. అంటే పారిపోయిన వ్యక్తి 10 సంవత్సరాలు బయటే ఉన్నాడు, ఎంత భయపడి ఉంటాడు. కాబట్టి నిజాలు మాత్రం ఖచ్చితంగా తెలియాలి. రైట్. థ్యాంక్ యూ కార్తిక్ గారు.